హాయ్ గాయస్, నేను వెంకటేష్ ఫ్రమ్ దుబాయ్. సో నేను ఈరోజు ఒక న్యూస్ విన్నాను. సో ఆ న్యూస్ విన్నప్పటి నుంచి నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అదేంటంటే మన శ్రీజ రీఎంట్రీ అవ్వబోతుంది. 90-95% డెఫినెట్లీగా శ్రీజకు రీఎంట్రీ ఉంటుందని బిగ్ బాస్ అప్డేట్ మనకు కొన్ని సోర్స్ ద్వారా అప్డేట్ వచ్చింది. సో నేనైతే ఇవి న్యూస్ వినంగానే నాకు నిజంగా హ్యాపీగా అనిపించింది. మనము శ్రీజకు మన ఓటింగ్ పోల్స్ ద్వారా తక్కువ ఓటింగ్ వచ్చి ఎలిమినేషన్ అయితే మనం ఇంతలా మాట్లాడే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే అరే ఓటింగ్ ద్వారా వెళ్ళిపోయిందిలే, ఆమెకి ఎవరు ఓటు వేయలేరు అందుకే వెళ్ళిపోయింది అని అనవచ్చు. ఆమె ఓటింగ్లో కూడా ఓటింగ్ పోల్లో కూడా చాలా హైలో ఉండి థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో ఉండి కూడా ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చేసి అన్యాయంగా ఆమెకు స్ట్రాంగ్ ప్లేయర్ అని ఏదో సోదులు చెప్పి ఆమెకు బయటకు తీసేశారు. ఇది నిజంగా అన్ఫేరు. అండ్ మనం ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాము. ఒక 2 వీక్స్ శ్రీజకు చాలా నెగిటివ్ ఉండే. ఆఫ్టర్ 2 వీక్స్ ఆమె పాజిటివ్ ఆడియన్స్లో కూడా ఆమె మంచి పేరు సంపాదించుకుంది. సో అలాంటప్పుడు అది ఆమె ఏ పాయింట్ అయినా ఆ పాయింట్ అవుట్లో స్ట్రేట్గా మాట్లాడి బ్యాక్ బీచ్కి చేయకుండా ఎవరితో అయినా ముందు ఎంత పెద్దవారైనా ఎవరు కూడా ఏ తప్పు చేసినా ఆ తప్పును స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పేసే అమ్మాయిని, ఓటింగ్లో కూడా హైలో ఉండే అమ్మాయిని వైల్డ్ కార్డ్స్ వచ్చేసి అక్కడ కూడా అన్ఫేర్ జరిగింది గైస్. ఎందుకంటే ఈ సంజన గారిని సేవ్ చేసినప్పుడు, రితుని సేవ్ చేసినప్పుడు, డిమాండ్ని సేవ్ చేసినప్పుడు కూడా అన్ఫేర్ జరిగింది. వీళ్ళందరికీ గేమ్స్ పెట్టి వాళ్ళని సేవ్ చేశారు. కానీ సుమన్ శెట్టి గారికి శ్రీజకు మధ్య జస్ట్ మన ఏమంటారు ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళ డిసిషన్ ప్రకారము సో సొంత అభిప్రాయంతో డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి అక్కడ కూడా అన్ఫేర్ జరిగింది. అండ్ డెమోన్ పవన్ శ్రీజ వీళ్ళ మధ్య ఆడిన అప్పుడు బజర్ అయిపోయిన తర్వాత రింగు పడింది. సో అది కూడా క్యాలిక్యులేట్ చేయకుండా అందరికీ తెలుసు ఇక్కడ చాలా అన్ఫేర్ జరిగిందని. బిగ్ బాస్ టీమ్కి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, ఆడియన్స్ తెలుసు, బిగ్ బాస్ రూమ్ ఉన్న కంటెస్టెంట్ అందరికీ తెలుసు శ్రీజకి అన్ఫేర్ ఎలిమినేషన్ అని. సో ఇదంతా విన్న తర్వాత బయట ఉన్న పబ్లిక్ టాక్ ఏంటంటే సో మా ఓటింగ్తోనే సంబంధం లేకుండా శ్రీజని ఎలిమినేషన్ చేసినప్పుడు మేము బిగ్ బాస్ చూసి కూడా అనవసరం కదా అని బయట ఉన్న వాళ్ళు ఫైర్ అవ్వడం వల్ల సో బిగ్ బాస్ టీం కూడా నిర్ణయించుకుంది శ్రీజని రీఎంట్రీ చేద్దామని. మేబీ దివాళీ ఫెస్టివల్ ఆ వీక్లో అయినా ఉండాలి, లేకపోతే ఆఫ్టర్ దట్ ఏదైనా మిడిల్ వీక్లో అయినా ఆమెకు రీఎంట్రీ మిడ్ నైట్ అట్లా ఇచ్చి ఆమెకు ఏదైనా పవర్ ఇచ్చి పంపించడానికి అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏదైతే అది అవుతుంది. కానీ శ్రీజ రీఎంట్రీ మాత్రం ఎవరెవరు కోరుకుంటున్నారో, ఎవరెవరికి శ్రీజ రీఎంట్రీ కావాలి అని అనుకుంటున్నారో నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఎందుకంటే మనం కూడా గట్టిగా కోరుకుంటున్నాం. అసలుకి ఆమెకు జరిగింది చాలా అన్ఫేర్ మన అందరికీ తెలుసు. సో కాబట్టి శ్రీజ రీఎంట్రీ అవ్వడమే బెటర్. అండ్ బస్లో కూడా ఆమె ఎంత క్లియర్గా మాట్లాడిందంటే నువ్వు అంత ఎలిమినేషన్ అయినప్పుడు నీకేమైనా బాధ కలిగాలి అంటే ఆడియన్స్ ఓటింగ్ వల్ల నేనైతే బయటికి రాలేదు